వీటి మీద కూడా చర్చ జరగాలి అన్న కాన్సెప్ట్‌ని పక్కన పెట్టి ఎక్కడైతే వాళ్ళకి 240 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. అంటే ఇందులోని సుమారుగా 1000 అంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాడి రైతులు అందరూ కూడా చాలా మందికి పాడి ఉంటది. పాడి రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. పాలు లేకుండా నెయ్యి వచ్చిద్దా ఎక్కడైనానా? నాకు తెలిసి రాదు. ఎంత పెద్ద టెక్నాలజీ ఉపయోగించినా, ఎంత పెద్ద హైటెక్ టెక్నాలజీ ఉపయోగించినా కూడా పాలు లేకుండా నెయ్యి ఎవరు కూడా తయారు చేయలేరు. పాలు ప్రొక్యూర్‌మెంటే అవసరం లేదని టెండర్ నోటిఫికేషన్‌లో వాళ్ళు ఏసి, కావాలని వాళ్ళకి సంబంధించిన కంపెనీలకి వాళ్ళు టెండర్ ఇచ్చుకొని, దాని ద్వారా డబ్బులు లంచాలు తీసుకొని 250 కోట్లు లంచాలతోని వాళ్ళు కుమ్మక్కైతే, ఈరోజు అవన్నీ కూడా బయటకొచ్చి ప్రజలు వాళ్ళని మొహాన తిడతన్నారని, వాళ్ళకి చెడ్డ పేరొస్తుందని చెప్పి, తిరిగి ఏదో రకంగా కన్వర్ట్ చేయటం అన్నది డైవర్ట్ చేయటం అనేది వీళ్ళకి బాగా అలవాటు. వెన్నతో పెట్టిన విద్య. మీకు తెలుసు. సొంత బాబాయిని చంపించేసి, ముందంతా గుండెపోటు అని చెప్పి, తర్వాతొచ్చేసరికి గొడ్డలిపోటు అని వాళ్ళు సునీతమ్మ వచ్చిన తర్వాత, వాళ్ళ కూతురొచ్చిన తర్వాత పోస్ట్‌మార్టం చేయాలన్నప్పుడు గొడ్డలిపోటు అని చెప్పి, నెక్స్ట్ డే సాక్షి పేపర్‌లో ఏమేశారండి? గొడ్డలి ఒక చేతిలోనేమో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి, గొడ్డలి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఆ రోజు కూడా అలాగే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎలక్షన్ ముందు కూడా ఇలా జరిగితే చాలా మంది ప్రజలు కూడా నమ్మారు. అదే విధంగా కోడికథ డ్రామా ఆడాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. యాజ్ టీజ్‌గా మళ్ళా ఇప్పుడు ఈ తిరుపతి లడ్డూ వ్యవహారం వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది. ప్రజలందరూ మనోభావాలు, హిందువుల మనోభావాలు, అందరి మనోభావాలు దెబ్బతింటున్నాయన్న సంగతి గ్రహించి, ఈరోజు మళ్ళా ఇందాపూర్ డైరీని, హెరిటేజ్‌ని బయటకు తీసుకొచ్చి, దాని మీద చర్చ జరగాలి అని చెప్పారు. దానికి కూడా రెడీ అన్నాం. అచ్చెన్నాయుడు గారు ఇందాపూర్ డైరీ దాని గురించి చర్చ జరుగుతది. కల్తీ లడ్డూ గురించి కూడా చర్చ జరుగుతది. దేనికైనా మేము రెడీ అన్నాం. నేను కూడా రెడీ అని చెప్పి నేను కౌన్సిల్‌లో కూడా మేము చెప్పడం జరిగింది. మేమందరం కూడా రెడీ అన్నప్పటికీ కూడా అసలు ఏ ఉద్దేశంతో ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకురావడం ఒక ఎత్తైతే, మీ అందరికీ తెలుసు. ఎవరైనా దేవుడి పటం తీసుకొస్తే చెప్పులు పక్కన తీసుకొని దేవుడి పటాన్ని మనం అందుకుంటాం. మళ్ళా దేవుడి పటాన్ని కళ్ళు కద్దుకొని వెనకాతల ఎవరికైనా ఇచ్చుకోవడమా, లేదా మన ఇంట్లోకి జాగ్రత్తగా తీసుకెళ్ళి కనీసం కాలు తగలడం కదా కిందన కూడా పెట్టం దేవుడి పటాన్ని. మన హైందవ సాంప్రదాయం ప్రకారం. ప్రసాదం ఇచ్చినా కూడా పక్కన చెప్పులిప్పి ప్రసాదం తీసుకొని తినిన తర్వాతన తర్ చెప్పులేసుకుంటారు. తినేటప్పుడు కూడా చెప్పులేసుకోరు. అది సంప్రదాయం. వీళ్ళు వెంకటేశ్వర స్వామి ప్లకార్డ్‌లా తయారు చేసి వెంకటేశ్వర స్వామిని తీసుకురావటం ఒక తప్పు. చెప్పులేసుకొని తీసుకురావటం మహా అపచారం. అది అపచారమా కాదా అన్నది ప్రజలే గ్రహించాలి. వాటితో పాటు మళ్ళా తిరిగి వాళ్ళు తీసుకొచ్చి ఏదో పాంప్లెట్ ఉంటది కదా! చూడండి ఇలా ఏదో టిష్యూ పేపరో లేకపోతే ఏదో పేపర్ మామూలు మడిచినట్టుగా తీసుకొచ్చేసి ఎలా పడితే అలా పడేసి, అది దేవుడి పటం అండి. వెంకటేశ్వర స్వామి పటం అండి. ఎంతో భక్తిగా భావించే వెంకటేశ్వర స్వామి పటం. కనీసం క్యాలెండర్ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నా కూడా దానికి కూడా ఫ్రేమ్ కట్టించుకుంటారు మన వాళ్ళు చాలా మంది. అంత అపురూపంగా చూసుకొని, అంత భక్తి భావంతో చూసుకున్న వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎలా పడితే అలా మడిచి, ఎక్కడ పడితే అక్కడ పడేసి, ఏదో ఇసిరేసి పక్కకెళ్ళిపోయి, ఆ దేవదేవుని అవమానపరచడం కాదా? హైందత్వాన్ని అవమానపరచడం కాదా? ఈరోజు దాని గురించి మాట్లాడితే, ఆళ్ళు చేసింది తప్పు. మళ్ళా ఏదో ఒకటి రీక్రియేట్ చేసి, ఫేక్ ఫోటో ఒకటి తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నట్టా లేదా? నిన్న వచ్చి వాళ్ళ సభ్యులు మాట్లాడతారు. మేము చెప్పులతో గనక మేము తీసుకొచ్చి చూపించి